హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. జాబ్‌లో జాయిన్ అవ్వగానే మనకు ఆల్మోస్ట్ 30,000 ప్లస్ సాలరీ అయితే వస్తుంది మనకు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్‌గా మనకు ఫీల్డ్ అసిస్టెన్స్ కావాలని చెప్పి అయితే అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సెలెక్ట్ అయితే మనకు హైదరాబాద్‌లో అయితే పోస్టింగ్ ఉంటుంది. సో, మనకు ఆల్ ఓవర్ ఇండియా కూడా పోస్టింగ్ ఉంటుంది. బట్ హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో, మనకు ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చాలా మెంబర్స్ మన ఛానల్‌ని వీడియోలు చూస్తున్నారు కానీ వాళ్ళు లైక్ చేయట్లేదు. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చితే జెన్యూన్‌గా లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్‌లో షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా ఎన్నో వీడియోస్‌తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఐసీఏఆర్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ నుంచి మనకు రిలీజ్ అయింది. చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన వెబ్‌సైట్ మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనుక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు ఆపర్చునిటీస్ సెక్షన్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్స్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, ఇది క్లిక్ చేస్తే మనకు పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇప్పుడు క్లిక్ చేశాను. పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఆఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే మనకు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ నుంచి రావడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద అయితే రావడం జరుగుతుంది. అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేసి మనకు 26 జూన్ నాడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకొచ్చేసి యంగ్ ప్రొఫెషనల్స్ 26 వేకెన్సీస్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్ 26 వేకెన్సీస్‌ని అయితే వీళ్ళు ఫిల్ చేయడానికి ఆఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు పోస్ట్ కోడ్స్ కూడా యంగ్ ప్రొఫెషనల్‌కి మనకి ఇక్కడ క్లియర్‌గా 13 పోస్ట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్‌కి కూడా టోటల్‌గా మనకు 13 పోస్ట్ కోడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూసుకుంటే ఒకసారి మీకు అర్థమైతుంది. హైదరాబాద్‌లో ఇక్కడ పోస్ట్ కోడ్ ఒకటుంది. ఇది కూడా హైదరాబాద్ పోస్టింగ్ కోడ్ అయితే ఉండడం జరిగింది. నంబర్ ఆఫ్ పొజిషన్స్ 26 వచ్చేసి మనకు యంగ్ ప్రొఫెషనల్స్ అలాగే 26 ప్రొఫెషనల్స్ వచ్చేసి మనకు ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. సాలరీ చూసుకుంటే 30,000 వచ్చేసి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకుంటే మనకు 30,000 వరకే సాలరీ వస్తుంది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్‌కి వచ్చేసి 16,500 ఫిక్స్డ్ అనమాట. సో, క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే గనక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ, హోమ్ సైన్స్ అండ్ కమ్యూనిటీ సైన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఫీల్డ్ అసిస్టెంట్‌కొచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆర్ 2+ వొకేషనల్ కోర్సెస్ ఇన్ అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. డిజైరబుల్‌కెళ్ళిపోతే మనకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సర్వే గాని, వర్కింగ్ నాలెడ్జ్ ఆన్ డేటా ఎంట్రీ అండ్ కంపైలేషన్ యూజింగ్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ డిజైరబుల్ చూసుకున్నట్టయితే మనకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ సర్వే, వీడియో డాక్యుమెంటేషన్, డేటా కలెక్షన్, డేటా ఎంట్రీ, ప్రొఫిషియన్సీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అది ఫీల్డ్ అసిస్టెంట్‌కి. వచ్చేసి మనకి యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఫండింగ్ సోర్స్ చూసుకుంటే ఏఐసీఈఆర్‌పీ ఆన్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎకలాజికల్ రీజన్స్ 13 మెంబర్స్ అయితే వీళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. ఈచ్ సెంటర్‌లో 1 పర్సన్ అయితే అలొకేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ క్వాంటిఫైయింగ్ విమెన్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ సంబంధించిన ప్రాజెక్ట్‌లో మనకు 13 మెంబర్స్. ఇందులో కూడా 1 మెంబర్‌ని ఈచ్ సెంటర్‌లో అయితే పోస్ట్ చేయడం చేసే అవకాశం అయితే ఉందన్నమాట. నేచర్ ఆఫ్ డ్యూటీస్ చూసుకుంటే టు అండర్‌టేక్ సర్వేలెన్స్ సర్వే ఇన్ విలేజెస్ అన్నమాట. డేటా కలెక్షన్ చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ, ప్రిపేరింగ్ రిపోర్ట్స్ ఎక్సెట్రా అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదే మనకు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి చూసుకుంటే ఏఐసీఆర్‌పీ అండ్ విమెన్ ఇన్ అగ్రికల్చర్ అనమాట. ఇది కూడా క్వాంటిఫైయింగ్ విమెన్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. టైమ్ మోషన్ స్టడీకి సంబంధించి 26 మెంబర్స్ అయితే అలొకేట్ చేస్తారు. మనకు 2 మెంబర్స్‌ని ఈ సెంటర్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. దీనికి కూడా నేచర్ ఆఫ్ డ్యూటీస్ చూసుకుంటే టు అండర్‌టేక్ సర్వే ఇన్ విలేజెస్ కానీ, క్యాప్చరింగ్ వీడియో కానీ, డేటా కలెక్షన్ కానీ, డేటా ఎంట్రీ కానీ, ప్రిపేరింగ్ రిపోర్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే మనకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ ఉంటుంది. బట్ మనకు ఇక్కడ హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉండే అవకాశం కూడా ఉంది. సో, మనకు రాజేంద్ర నగర్‌లో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఇక్కడ విమెన్ ఇన్ అగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రిసర్చ్ సెంటర్ అన్నమాట. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న మన పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మనకొచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్ వచ్చేసి మనకు 4థ్ జూలై లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ అయ్యి మీరైతే
అప్లికేషన్ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి. మనకొచ్చేసి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఏజ్‌కి సంబంధించిన డేట్ ఆఫ్ ప్రూఫ్ సర్టిఫికేట్ గానీ, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే ప్రొడ్యూస్ చేయాల్సుంటుంది. అలాగే మీకు ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో మీకు టీఏడీఏ ప్రూఫ్ అయితే ఇవ్వమని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయితేనే మీరు మాత్రం అటెండ్ అవ్వండి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, ఇక్కడ చూసుకోండి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. మనకు ఇదొచ్చేసి డ్యూరింగ్ ఎంగేజ్‌మెంట్ వచ్చేసి ఇనీషియల్‌గా మనకు 31/3/2026 వరకైతే ఉంటుంది. తర్వాత మనకొచ్చేసి ఎక్స్‌టెండ్ చేసే అవకాశం అయితుందనమాట. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇండియన్ సిటిజన్ సరిపోతుంది. ఏజ్ క్రైటీరియా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 21-45 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం అనమాట. ఎవాల్యుయేషన్ మెథడ్ గనుక చూసుకుంటే మనకొచ్చేసి టోటల్ మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్‌కైతే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అలాగే మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ 20 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్‌గా 50 మార్క్స్‌కైతే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్ 100 మార్క్స్‌కైతే మనకు ఎవాల్యుయేషన్ మెథడ్ ఉంటుంది. మనకు బ్రేకప్ చూసుకుంటే 10థ్ క్లాస్‌కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటుంది. మనకు ఇంటర్మీడియేట్‌కి 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. గ్రాడ్యుయేషన్‌కి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 20 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి 50 మార్క్స్ అన్నమాట. టోటల్ 100 మార్క్స్‌కి అయితే ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో, ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ అకాడమిక్ క్వాలిఫికేషన్‌కి వచ్చేసి 30 మార్క్స్ అయితే ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఎలా చేశారు, వాళ్ళు ఎలా డిరైవ్ అవ్వడు అనే దాని గురించి మీకు అర్థమవుతుంది. ఓకే. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్క్స్ అన్నమాట. ఈ ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ గనక షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. వీడియోలో మీకు కావాల్సిన కంటెంట్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.